దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. సమృద్ధిగా విత్తువారు సమృద్ధిగా పంట కోయుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ఎంత సమృద్ధిగా ఇవ్వగలిగితే దేవుడు అంత సమృద్ధిగా ఇస్తాడు. చూడండి, చాలామంది సమృద్ధిగా ఇవ్వడానికి ఇష్టపడరు. సణుగుతూ ఇచ్చేవాళ్ళు ఉంటారు, గొణుగుతూ ఇచ్చేవాళ్ళు ఉంటారు. దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. సమృద్ధిగా ఇవ్వడం అంటే మనస్ఫూర్తిగా శ్రేష్టంగా దేవునికి ఇవ్వగలగాలి. చూడండి, కయ్యను దేవునికి ఇచ్చాడు, హేబేలు దేవునికి ఇచ్చాడు. కానీ హేబేలు శ్రేష్టమైంది నిండు మనసుతో ఇచ్చాడు. అతడు దీవించబడ్డాడు, అతడు ఆశీర్వదించబడ్డాడు, అతడు అంగీకరించబడ్డాడు. అదే పొలము, అదే సంపదన, అదే దేవుని కృప కయ్యూనికి ఉంది. కానీ అతడు శ్రేష్టమైంది ఇవ్వలేకపోయాడు. సణుగుతూ ఇచ్చాడు, నిర్లక్ష్యంగా ఇచ్చాడు, ఏదో ఇవ్వాలి కనుక ఇచ్చాడు. అతడు అంగీకరించబడలేదు, అతని అర్పణము అంగీకరించబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిండు మనసుతో సమృద్ధిగా విత్తడం అంటే నిండు మనసుతో. చూడండి, సారెపతి గ్రామంలో విధవరాలు ఆమె యొక్క కలిగిన కొద్దిలో సమృద్ధిగా ఇచ్చేసింది. ఏమాత్రము అభ్యంతరపడలేదు, ఏమాత్రము సనగలేదు, ఎంత మాత్రము నిరుత్సాహపడలేదు. ఆమెకు కలిగింది సమృద్ధిగా ఇచ్చింది. అప్పుడు ఆమె సమృద్ధిగా పోషించబడింది. ప్రియమైన వారలారా, ఒకరోజు కానుకల పెట్టె దగ్గర దేవుడు నిలబడి, మీ అందరికంటే ఈమె సమృద్ధిగా చేసింది, మీ అందరికంటే ఆమె ఎక్కువగా దీవించబడిందని దేవుడు చెప్పాడు. ఎలాగనంటే, మీరు కలిగిన దాంట్లో నుంచి తీసిచ్చారు, ఈమెకు కలిగినవన్నీ ఇచ్చింది అన్నాడు దేవుడు. ప్రియ దేవుని సంగమా, ఆయనకంటే మనకు గొప్పవారెవరు లేరు. ఆయనకంటే ఎక్కువగా మనకి ఏదీ లేదు. మనము ఎంత ఇచ్చినా ఆయన మన పట్ల చేసిన త్యాగానికి తక్కువే. అలా అని ఉన్నదంతా ఇయ్యమని కాదు, సణుక్కుంటూ ఇయ్యమని కాదు. ఇచ్చే కొద్దైనా నిండు మనసుతో ఇవ్వగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, ఒకరోజు అననీయ సప్రియ దీవించబడి ఆశీర్వదించబడిన తర్వాత దేవుడు సమృద్ధితో నింపాడు. కానీ వాళ్ళు ఇచ్చే క్రమానికి వచ్చేసరికి కొంత దాచుకొని ఇద్దామని వారి వారి మనసుల్లో సణుక్కున్నారు, ఇవ్వటానికి ఇష్టపడలే. తీరా ఆత్మపూర్ణుడైన దైవ సేవకుని దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా ఇదిగో నీకు ఇస్తున్నామని ఇచ్చారు. అప్పటికి అన్నాడు, మీకు ఉన్నది ఇదేనా అని. వాళ్ళు అబద్ధం ఆడారు. అక్కడ మరణం సంభవించింది. ప్రియమైన వారలారా, ఈరోజు ఆత్మీయ మరణం, ఆశీర్వాదం ఆగిపోవటానికి కారణం, ఒకవేళ దేవుని దగ్గర ఇచ్చే విషయంలో, సమృద్ధికి ఇచ్చే విషయంలో మనం అలా బొంకుతున్నామేమో, అబద్ధం ఆడుతున్నామేమో. నాది నాకు ఇచ్చి మీరు నన్ను శోధించండి అన్నాడు దేవుడే. ఆయనది ఇచ్చిన తర్వాత మనం శోధించవచ్చు. కానీ అది పూర్ణ హృదయంతో ఇస్తున్నామా, నిండు మనసుతో ఇస్తున్నామా, సణుగుతూ ఇస్తున్నామా, శోధించాలి అని ఇస్తున్నామా? ఒకసారి అర్థం చేసుకోండి. కనుక సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంటను కోస్తాడు. అలాంటి అభిషేకం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడికి మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.